యుద్ధమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్రమ సామ్రాజ్యంలో లెక్కలన్నీ ప్రభుత్వం లెక్క కడుతోంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం పంజా విసిరింది. అటవీ భూముల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ అయింది. అటవీ చట్టం కింద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, తంబల్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరపై ఏపీ ఫారెస్ట్ యాక్ట్, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద మొత్తం 6 కేసులు నమోదు చేశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట అటవీ ప్రాంతంలో 27.98 ఎకరాల అటవీ భూములను ఆక్రమించడమే కాకుండా అక్రమంగా భవన నిర్మాణం, జీవన వైవిధ్యాన్ని పాడు చేశారని ప్రభుత్వం నియమించిన విజిలెన్స్ కమిటీ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నివేదిక పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణమే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. దీంతో పోలీసులు మొత్తం ఆరుగురిపై అటవీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. పెద్దిరెడ్డి అటవీ భూముల వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతానికి హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే ఈవెల్ట్ మన డిబేట్ టాపిక్. ఈ డిబేట్ లో మనతో పాల్గొంటున్నారు రాగిడి లక్ష్మణరావు గారు వైసీపీ నేత. అదేవిధంగా లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్ళే కంటే ముందుగా మా ప్రతినిధి ముని మనకి జూమ్ ఇన్ ద్వారా అందుబాటులో ఉన్నాడు. ముందు మునితో మాట్లాడదాం, అసలు ఏంటి ఇష్యూ అనేటువంటిది. ఆ తర్వాత లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఆయన మనం చెప్పేటువంటి సమాచారానికి అది పర్ఫెక్టా కాదా, అసలు ఆ పార్టీ స్టాండ్ ఏంటి అనేది డిఫెండ్ చేసుకునేది లక్ష్మణ్ గారే కాబట్టి రైట్. ముని ఏంటి అసలు ఈ పెద్దిరెడ్డి అంశం ఏంటి? ఇప్పుడు అతని ఫ్యామిలీపై మొత్తం దాదాపుగా 4 నుంచి 6 పైన ఈ కేసుల అంశం ఏంటి? ఇటు ఫారెస్ట్ సంబంధించినటువంటి కేసే కావచ్చు, లేదా వన్యప్రాణుల ప్రొటెక్షన్ కి సంబంధించినటువంటి కేసే కావచ్చు, ఏంటి అసలు ఏం జరుగుతుంది? థ్యాంక్ యూ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాజీ మంత్రి గారు గత ప్రభుత్వంలో అటవీ ప్రాంతానికి సంబంధించిన భూములన్నీ కబ్జా చేశారని విమర్శలు అయితే ఉన్నాయి. అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజిలెన్స్ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి విచారించిన తర్వాత ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారో ఆయన దాదాపు 27.9 ఎకరాలను కబ్జా చేసినట్టు విజిలెన్స్ నిర్ధారించారు. అయితే ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన విజిలెన్స్ కమిటీ వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించి వీరిపై తగిన చర్యలు తీసుకోవాలనేసి కూడా కోరారు. అదే విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి మొత్తం 6 పైన కేసు అయితే నమోదు చేశారు అటవీ శాఖ అధికారులు. అదే విధంగా ఇది ఏదైతే కబ్జాకు గురైందో ఆ భూమి ప్రాంతంలో అక్రమ నిర్మాణాలు కూడా చేపట్టారనేసి గతంలో కూడా వాళ్ళు ఎవరైతే ఉన్నారో రెవెన్యూ అధికారులు తెలిపారు. అదే విధంగా ఇప్పుడు దాదాపు 6 మంది పైన ప్రభుత్వం కేసులు పైన పెట్టారు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఉన్నారో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళపైన కేసు గత ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు అధికారులను బెదిరించి ఈ మంగళంపేట ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకొని అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టారని కూడా విమర్శలు ఉన్నాయి. అదే విధంగా వీళ్ళు ఏదైతే చేశారో అదంతా ఖచ్చితంగా జరిగిందనేసి సర్వే నెంబర్లన్నీ మార్చారని చెప్పేసి కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన కేసు నమోదు చేశారు. అంటే ఇప్పుడు ప్రభుత్వం దీన్ని అంతా ఏ విధంగా చూస్తున్నట్టు, అంటే ఒక రకంగా కనిపిస్తా ఉన్నటువంటి అంశం ప్రకారం చూసుకుంటే చాలా సీరియస్ గానే ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఏ విధమైనటువంటి చర్యలు, అంటే ఆల్రెడీ కేసులు అయితే ఫైల్ అయ్యాయి. అటవీ చట్టం కింద కేసు అంటే అది చిన్న విషయం అయితే కాదు. అంటే కనిపించేది చిన్నగా ఉన్నప్పటికీ కూడా అటవీ చట్టం కింద కేసు ఫైల్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. ఖచ్చితంగా అండి. ఇప్పుడైతే అటవీ చట్టం కింద అయితే కేసు అయితే నమోదు అయితే అయిపోయింది. 6 పైన అయితే కేసును అయితే ప్రభుత్వం ఇప్పటికే చేసేసింది. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు కూడా దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. అదే విధంగా ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే చర్యలు తీసుకోవాలో ప్రతి ఒక్క చర్యను ఖచ్చితంగా ఏ సెక్షన్ల కింద అయితే పెట్టారో ఇదైతే ప్రభుత్వానికి మంచి చేయాల్సిన మంత్రి పదవిలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విధంగా భూమిని ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టడం వల్ల చాలా వరకు ఈ ఫారెస్ట్ కి సంబంధించి అటవీ భూమి అంతా కూడా దెబ్బతినింది అనేసి కూడా ప్రభుత్వం వారు ఉద్దేశపూర్వకంగా చెప్తున్నారు.
రైట్ ముని, ఐల్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. నేను ఒక్కసారి మన లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు విన్నారు, ఇప్పుడు ప్రభుత్వం పెద్దిరెడ్డి గారి పైన, పెద్దిరెడ్డి కుటుంబం పైన కేసులు అయితే పెట్టడం అయితే జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిర. సో ఇక్కడ ఫారెస్ట్ యాక్ట్ ప్లస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ రెండు కింద పెద్ద ఎత్తున కేసులు అయితే నమోదయ్యాయి. మొత్తం 6 కేసులు నమోదయ్యాయి నలుగురు పైన. ఎట్లా చూస్తా ఉంది వైసీపీ పార్టీ, ఎలా చూస్తుంది? ఇటు పెద్దిరెడ్డి గారు కానీ ఎలా చూస్తున్నట్లు లెక్క? అవినాష్ గారు, ముందుగా మీకు ఛానల్ వారికి నమస్కారం అండి. ఇది ఫస్ట్ నుంచి మనం చూస్తూ ఉన్నాం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద ఉన్నటువంటి ఒక కక్షపూరితమైన రాజకీయం అనేది చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు అనేది మనం అధికారంలో రాగానే ఈ 11 నెలల్లో ఈ రాజకీయం అంతా కూడా ఓన్లీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వాళ్ళ కుటుంబం మీద, మిథున్ రెడ్డి గారి మీద వీళ్ళు పెట్టారు. ఈ కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇదన్నీ కూడా ఈ కోణంలో మనకు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ మదనపల్లి ఏవైతే మరి ఈ రెవెన్యూ తాలూకా డాక్యుమెంట్లు కాలిపోయినాయి, రెవెన్యూ సంబంధించిన డాక్యుమెంట్లు అని చెప్పి ఇక్కడి నుంచి డీజీపీ గారినేమో హఠాత్తుగా తీసుకెళ్లి హెలికాప్టర్ మీద, విమానాలు ప్రత్యేకమైన హెలికాప్టర్ మీద వెళ్ళి అక్కడ తనిఖీ చేయండి అని చెప్పారు. అవి కాదని మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏంటి, ఎక్కడ ఈయన దొరుకుతాడన్న దీని మీద ఈ రోజున ఏదైతే మీరు చెప్తా ఉన్నారో దాదాపుగా 28 ఎకరాలు, దాదాపుగా సుమారుగా 28 ఎకరాల మీద వాళ్ళు గతంలో రెవెన్యూకి సంబంధించిన భూములు వాళ్ళు అన్నిటికి కూడా 1/లో అన్నిటి కూడా పాస్బుక్లో వాళ్ళు చేసుకున్నట్టు పక్కా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. గతంలో కూడా సవాల్ చేశారు. ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నారు, ఇది ఫారెస్ట్కి సంబంధించింది కాదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఫారెస్ట్ వాళ్ళేమో ఇది మాకు సంబంధించిందని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని. ఇక్కడ ఏంటంటే రాజకీయ ఒత్తిడి కారణంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క రాజకీయ ఒత్తిడి కారణంగానే ఈ రోజున వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఏపీ ఫారెస్ట్ యాక్ట్ కానీ, ఈ లైఫ్ ప్రొటెక్షన్ ఫారెస్ట్ యాక్ట్ కానీ, అంటే అక్కడ ఉన్నటువంటి జీవాలు, మూగ జీవాలని మరి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి మూగ జీవాలకి ఎటువంటి ఆచరణ లేకుండా అక్కడ చెట్లు నరికి భవనాలు కట్టుకున్నారని వాళ్ళు చేస్తున్నట్టు అభియోగం. మేము ఒకటే చెప్తున్నాం సార్, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక చక్కటమైన 124 సీట్లు ఇచ్చి మీకు మంచి పరిపాలన అందించండి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీకు ఇస్తే, మీరు డే 1 నుంచి కూడా మీరు అధికార ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మీరు కక్షపూర్తిమైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు, డైవర్షనల్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడైనా సరే మీరు ఈ రోజున ఇది నిలబడుతుందండి. మిథున్ రెడ్డి గారి మీద పెట్టినా, మిథున్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెట్టినా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద పెట్టినా, ఇంకా 6 మీద కేసులు పెట్టినా, మీరు పెట్టినట్టు కేసులు ఏవి కూడా కోర్టులో నిలబడవని తెలుసు కూడా ఏంటంటే ఏదో కేసు పెట్టాలా, వాళ్ళు అరెస్ట్ చేయాలి. మొన్నటికి మొన్నే ఇదిగో లిక్కర్ స్కామ్కి అంతకు కూడా మూల కారకుడు మిథున్ రెడ్డి మొత్తం కూడా దీనికి ఆద్యుడు, ఆయన దగ్గర నుండి నడిపించాడని చెప్పి ఆయన ఏదో రకంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఆయన మీద ఈ యొక్క లిక్కర్ స్కామ్ తీసుకొచ్చారు. లిక్కర్ స్కామ్ కాస్త పక్కకి వెళ్ళిపోయింది అనగానే ఇక ఈ భూ వివాదం. నేను అట్టే చెప్తాను సార్. అంటే లక్ష్మణ్ గారు లిక్కర్ స్కామ్ కి సంబంధించి అరెస్ట్ల పర్వం అయితే మొదలైనట్టుగా మనం చూస్తున్నాం. నిన్న గోపీనాథ్ అనుకుంటా, నాకు తెలిసి అతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సరే, ఈ అంశానికే వద్దాం, అంటే ప్రస్తుతానికి ల్యాండ్ అంశానికే వద్దాం. ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి అంశంలో ఆల్రెడీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు హద్దురాళ్ళు అనేటువంటి నాటుతున్నారు ప్రస్తుతానికి. ఆ హద్దురాళ్ళు నాటేటువంటి వ్యవహారంలోనే ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం ఏదైతే ఉందో, ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ని ఆక్రమించారు, అదేవిధంగా ₹1,00,00,000 వరకు ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్కి సంబంధించినటువంటి అక్కడ బోర్లు వేయడం ద్వారా వైల్డ్ లైఫ్ దెబ్బతినింది, ఇల్లు కట్టడం ద్వారా వైల్డ్ లైఫ్ దెబ్బతింది అనేది చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. అదే కాకుండా అక్కడ ఉండేటువంటి లోకల్ అధికారులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ అధికారులు, వాళ్ళని కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది కదా ఇదే అంశానికి సంబంధించి. నేను అదే చెప్తున్నా అవినేష్ గారు, గతంలో ఇది 6 నెలల క్రితం వచ్చిందే వార్త, ఇది ఇప్పుడు కాదు. 6 నెలల క్రితం ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఏదైతే ఈ యొక్క దాదాపుగా సుమారు ఈ 28 ఎకరాలు ఏదైతే భూమి ఉందో దాని మీద ఆ ఫారెస్ట్ అధికారులు పంపించారు. ఇది నిజమా కాదా, ఆక్యుపై చేశారా లేదని. ఆ రోజున క్రిస్టల్ క్లియర్ గా ఎందుకు చెప్పలేకపోయారంటున్నా, ఇదే ఫారెస్ట్ అధికారులు ఎస్
ఇది అటవీ శాఖ భూమి, ఇది ఆక్యుపై చేశారు, ఇది కబ్జా అయింది అని ఆ రోజున ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వాలా? ఆ రోజున ఎందుకు మీరు చెప్పలేదు? ఇది అవతలేమో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకు చెప్పలా అంటే, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమో రిజిస్ట్రేషన్ చేస్తే ఫారెస్ట్ భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలాగంటే రిజిస్ట్రేషన్ చేసింది? ఫారెస్ట్ భూమిని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలాగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చింది? ప్రస్తుత ప్రభుత్వం చెప్తున్న మాట కూడా అదే. అధికారులను బెదిరించో, బామాలో, లేదంటే ఏదైనా తాయిలాలు చూపో వాళ్ళ ద్వారా ఇలాంటి అన్ని రికార్డులకు ఎక్కించుకున్నారు, కానీ అసలు లెక్కలైతే ఇవి అని ప్రస్తుత ప్రభుత్వం కేసు పెట్టింది. అఫ్ కోర్స్ ప్రస్తుతానికి ఆయన కేసు నమోదు చేయబడ్డటువంటి ఒక అక్యూజ్డ్ గానే చూద్దాం, కానీ కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో రేపో మాపో ఛార్జ్ షీట్ కూడా నమోదు అయ్యేందుకు ఈ కేసు పైన అధిక అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. కోర్టుకు వెళ్ళిన తర్వాత సరే ఫైట్ చేయడం అనేటువంటిది చూద్దాం మనం, అది ఏం జరుగుద్ది ఏంటి అనేటువంటిది కేసు ఎండుకు వచ్చిన తర్వాత. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే మాత్రం ఎలా చూసుకున్నా ఇప్పుడు ఆయన అయితే క్లియర్ కట్ అక్యూజ్డ్ గానే కనిపిస్తా ఉన్నారు ప్రభుత్వం దృష్టిలో. అవినాష్ గారు, నేను అదే చెప్తున్నాను సార్, ఏదో ఒక అభియోగం మోపాలి, విచారణకు పిలిపించాలి, వాళ్ళు అరెస్ట్ చేయాలి, ఇదే కదా కనబడతా ఉంది. నేనేమంటానంటే, ఆ రోజున క్రిస్టల్ క్లియర్ గా ఇదే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడ ఆక్యుపై జరగలేదని మీరు ఎందుకు సర్టిఫై చేశారు, ఇప్పుడు ఎందుకు ఆక్యుపై జరిగిందని చెప్తా ఉన్నారు. అసలు ఫారెస్ట్ ల్యాండ్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు? ఎవరిది తప్పు? ఆయన డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు, ఆయన కబ్జా చేయలేదు కదా. ఆయన 28 ఎకరాలను కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. ఆ డబ్బులు పెట్టి కొనుక్కున్నప్పుడు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు? ఫారెస్ట్ ల్యాండ్ ఎందుకు చేశారు? అక్కడ వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఆ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి మీద ఎందుకు మీరు తోస్తారు? ఆయన కబ్జా చేయలేదే, ఆయన దొంగ పట్టాలు పుట్టించుకోలేదే, ఆయన కొనుక్కున్నాడు కదా డబ్బులు పెట్టి కొనుక్కునే దానికి ఎలా మీరు ఈ రోజున ఆ రోజు ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు పిలిపించి అడగాల, ఇది ఫారెస్ట్ ల్యాండా లేదా ఇది డిపార్ట్ ల్యాండా లేదంటే ఫారం బోకా లేకపోతే ఏంటనేది అడిగి కదా మీరు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. లేదంటే ఈ పట్టా బొమ్మ ఏంటో ఇది అన్నది పక్కాగా ఉందా లేదని కనుక్కొని చేయాలి. ఇది ఒకటి సార్, అధికారులు బెదిరిస్తారు, అధికారులు బెదిరించి చేయించారంటే, నిజంగానే అధికారులు బెదిరించి చేయాలంటే 28 ఎకరాలు ఎందుకు చేయించుకుంటారు? వాళ్ళ స్థాయి తగ్గ ఏదో 100 ఎకరాలకో 2000 ఎకరాలకో 3000 ఎకరాలకో చేసుకుంటారు కదా. ఆఫ్టర్ ఒక 28 ఎకరాలకి వాళ్ళు బెదిరించి చేస్తారా? వాళ్ళ స్థాయి అదా? ఒక ఊర్లో ఉన్నటువంటి ఒక నార్మల్ సర్పంచ్ అండి 100 ఎకరాలు చేయించుకుంటున్నాడు డిపట్ట. రండి, నేను చూపిస్తాను. మీరు ఒక విలేజ్ గ్రామాలకు రండి. ఆ విలేజ్ లో ఉన్న ఒక ప్రెసిడెంట్ ఆ స్థానికున్న ఎంఆర్ఓతో కుమ్మక్కై 100 ఎకరాలు 50 ఎకరాలు వాళ్ళు చేపించుకుంటా ఉన్నారు డిపట్ట భూములు. అలాంటిది మరి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి స్థాయికి 28 ఎకరాలు ఆయన కబ్జా డిపట్ట చేపించుకున్నాడా? అంటే ఈ 28 ఎకరాల్లో ఏముందో మనకు తెలియదు సార్. ఏ కొండ ఉందో, దాని కింద ఏ గ్రానైట్ ఉందో, ఇంకే రాయిందో తెలియదు. ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట అదే కదా సార్. ప్రభుత్వం ఏది చెప్పినా సరే పక్కా ఇది కేసు అయితే నిలబడదు. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పు, గవర్నమెంట్ తప్పు. అప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ తప్పు అంటే గవర్నమెంట్ ఏ రకంగా అంటే గవర్నమెంట్ కి ఏ డబ్బులు ఇచ్చేసినా, ఎన్ని రకాల తాయిలాలు ఇచ్చేసినా అది పనికొచ్చిన భూమా పనికిరాని భూమా ఎవరి పేరు మీద మార్చేస్తారా? ఎవరి పేరు మీద 1 పేరు వచ్చేస్తాయా? ఎవరి పేరు మీద ఉన్న సర్వే నంబర్ మార్చేస్తారా? వాళ్ళ సర్వే నంబర్ వీళ్ళకి, ఈ సర్వే నంబర్ వాళ్ళకి ఎక్కించేస్తారా? 1 పేరు మార్చేస్తారా? పాస్బుక్లు మార్చేస్తారా? జనరల్ గా సార్ వెరీ అది సార్. మీరు మీరు అనేది ఏంటంటే ఒక జర్నలిస్ట్ గా, ఒక సమాజానికి, ఒక వారధిగా, ప్రజలకి, గవర్నమెంట్ ఉన్నటువంటి మీరు ఒక బాధ్యతగా తీసుకొని ప్రశ్నించండి సార్. నేను బాధపడుతుంది ఏంటంటే సార్, అవినాష్ గారు మిమ్మల్ని అనేది కాదు 360 న్యూస్ ఛానల్ వారిని అనేది కాదు. నేను బాధపడుతుంది ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్, ఈ అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలలు కూడా ఏ టీవీ ఛానల్ ఎక్కడికి వెళ్ళి ఏ డిబేట్ లో మాట్లాడదామన్నా గవర్నమెంట్ కి అనుకూలంగా డిబేట్లు పెట్టడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా డిబేట్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ టీంకి వ్యతిరేకంగా డిబేట్లు పెడితే మీరు ఎవరిని కాపాడుతున్నట్టుకో, ఎవరికి ఈ యొక్క సమాచారం అందిస్తున్నట్టు? మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం, చంద్రబాబు నాయుడు గారు, నా ఇంకో పక్కన పెట్టండి,
ఎవరు అధికారంలోకి ఉంటే వాళ్ళ ప్రశ్నించండి, ఆ అధికారం ఆ ప్రభుత్వం మీద డిబేట్లు పెట్టండి, మాట్లాడండి. అంతేగాని ప్రతిపక్ష నాయకుల మీద, ప్రతిపక్ష వీళ్ళ మీద ఆ డిబేట్లు పెట్టి వార్తలు తీసుకొస్తే ఎవరికి యూజ్ అండి? లక్ష్మణ్ గారు 365 రోజులు కూటమికి అనుకూలంగా డిబేట్లు చేయడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. నేను ఒక మాట చెప్తా ఉన్నాను. నేను ఈ పూట నేను ప్రభుత్వం తరఫున కేవలం ప్రశ్నిస్తున్నాను తప్ప మీరు చేశారు, మీరే ఈ నేరం చేశారు అనేటువంటి విధానం నేను వాదించట్లేదు. ఒకటి మిమ్మల్ని అన్నట్లా మీ న్యూస్ ఛానల్ కూడా నేను నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది. న్యూస్ ఛానల్ వారు అందరూ కూడా అడగండి, ప్రశ్నించండి. ఇది మంచి విషయే, చాలా మంచి విషయం. గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పుడు అంటూ ఉన్నారు, 28 ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ అంటూ ఉన్నారు. ఇవన్నీ చాలా వాల్యుబుల్. ఎందుకంటే లక్ష్మణ్ గారు ఒకటి గమనించాలి ఏంటంటే, మీడియా ఎప్పుడు కూడా బయలెటరల్ గా చాలా న్యూట్రల్ గా ఉంటుంది. మీడియాకి అటు ఉండాలి ఇటు ఉండాలి అనేటువంటి అవసరం అయితే ఉండదు దాదాపుగా. స్పెషల్గా మా ఛానల్ వరకే వద్దాం, నేనుండే ఎక్కడైనా సరే స్పెషల్గా సరే సంస్థకు ఒక స్టాండ్ ఉందని అనుకున్నప్పటికీ కూడా ఒకవేళ అవినాష్ జనగామ అనేటువంటి వాడికి ఒక స్టాండ్ ఉంటుంది సార్. వాడు ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటాడు. తప్పు చంద్రబాబు నాయుడు గారు చేసినా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినా ఇలాగే ప్రశ్నిస్తాడు. ఇది పెద్దిరెడ్డి గారి మీద వచ్చినటువంటి ఆరోపణ కానీ మనం చూస్తూ ఉన్నాం దాన్ని క్లియర్గా. సరే, ఎందుకు అనంటే ఇది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. కేవలం ఆరోపణలే అయ్యి ఉంటే పెద్దిరెడ్డి గారు తప్పు చేశారు అని చాలా బలంగా మనం వాదించుకోవడానికి ఆస్కారం ఉండేది. ఇది ఆల్రెడీ కోర్టు పరిధిలోకి వచ్చింది. ఇప్పుడు రేపో మాపో ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుందని చెప్పేసి అనేటువంటి మాట చాలా క్లియర్గా ప్రభుత్వమే చెప్తా ఉంది. సో ఈ టైంలో ఇది పెద్దిరెడ్డి గారు తప్పు చేశారని నేను చెప్పినా, లేదా పెద్దిరెడ్డి గారు తప్పు చేయలేదు, ఇది ప్రభుత్వం ఏదో దొంగ కేసు పెడుతుందని నేను చెప్పినా, రెండు నేను మాట్లాడేందుకు అధికారుని నేను కాదు. ఎందుకంటే రెండు తప్పుడుగానే అవుతాయి. ఇటు మా సంస్థ చెప్పినా, మేము చెప్పినా. ఎందుకు? ఇది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది. జడ్జిమెంట్ ఇవ్వడానికి మేము ఎవరం అవుతాం సార్? చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తూ, చట్టం తన పని తాను చేస్తూ జడ్జిమెంట్ చట్టం ఇవ్వాలి, మేము కాదు కదా. సో మేము ఎంతవరకు మేము ప్రశ్నించగలం? ఇది మీరు చేశారా లేదా, ఇది ఆధారాలు ఉన్నాయి, ప్రభుత్వం ఇది ఆధారాలు ఇచ్చింది, మరి ఈ ఆధారాల ప్రకారం మీరు తప్పు చేసినట్టుగా దీంట్లో ప్రూవ్ అవుతా ఉంది, మరి మీరు తప్పు చేసినట్టే కదా అని మాత్రమే ఏ మీడియా సంస్థ అయినా దీంట్లో అడగగలరు. రైట్, నేను అన్న మాటలు ఏమైనా తప్పుంటే కరెక్ట్ చేయండి. లేదు అవినాష్ గారు, నేను అనేది ఏంటంటే మీరు పెట్టింది చాలా మంచి డిబేట్, కాదనట్లేదు. కానీ చాలా వరకు నేను చూస్తూ ఉన్నాను, అందరూ కూడా కూటమి అంటే నేను ఎవరు తప్పు చేయండి సార్. ఇప్పుడు మీరు అన్నారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి విషయం వచ్చింది, మంచిదే. ఇప్పుడు ప్రభుత్వం నారా లోకేష్ గారేమో నిన్న వీరాయ సోదరిని చంపేశారు, ఆయన ఒంగోలు ఎక్కడికి వెళ్ళారు. అక్కడ ప్రజలందరూ కూడా బాయ్కట్ చేస్తూ ఉన్నారు, ఆయన తిడుతూ ఉన్నారు, మీరు ఏం న్యాయం చేశారు, మీరు రావద్దు, ఎందుకు వస్తున్నారు, ఆ చంపేసిన వాళ్ళు ఎవరో ఇంతవరకు కూడా మీరు బయట పెట్టలేదు, మాకు న్యాయం చేయలేదని ఆ వీరాయ సోదరు తాలూకా సొంత టీడీపీ కార్యకర్త అండి ఆయన. రైట్, లక్ష్మణ్ గారు ఒక మాట అన్నదంటే అటువంటి కూడా ప్రజలు 100% న్యూస్ 360 అన్నిటి కూడా ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ లో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి విషయం తెరపైకి తీసుకొచ్చారు. ఇది కోర్టులో నిలబడదు. ఎందుకంటే కోర్టులో ఇది నిలబడదంటే ఇది పక్కాగా రెవెన్యూ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి డాక్యుమెంట్లు. అది తప్పు అయితే ఎంటైర్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంటైర్ డిపార్ట్మెంట్ తప్పు. దానికి సుప్రీం కోర్టు కదా ఏ కోర్టు తీర్పులో రైట్. నేను ఐ కమ్ బ్యాక్ టు యు. మనతో పాటు రాజేష్ ఆచార్య గారు జాయిన్ అవుతా ఉన్నారు జనసేన పార్టీ నుంచి. రాజేష్ గారు ఏమంటారు? ఇది తప్పుడు కేసు, డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి మాట ఇటు వైసీపీ నేతలు చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. మేమేం తప్పు చేయలేదు, రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మరి అధికారులు ఏం చేశారు అనేటువంటి మాట అడుగుతా ఉన్నారు. అది వాస్తవమే కదా, అప్పుడు అధికారులు మరి ఏం చేస్తా ఉన్నారు? చెప్తున్నాడు అధికారులు తప్పనేసి. అధికారులు వేసుకునేది ఎవరండి? పెద్దిరెడ్డి గారే కదండి. పెద్దిరెడ్డి గారు వేస్తున్నారు కాబట్టి ఈ సర్వే నెంబర్ నుంచి ఇంకొక సర్వే నెంబర్ పెట్టి రిజిస్ట్రేషన్ చేయడం అనేది అది ఎవరికి లాభం వచ్చింది అనేది పెద్దిరెడ్డి గారికే తెలుసు. ఆ విషయం అప్పుడు నాయకులకు తెలుసు, అక్కడ పనిచేస్తున్న వాళ్ళకి తెలుసు. ఎంతసేపు ఉన్నా కానీ ఇతను చేయలేదు. రాజేష్ గారు పట్టలేదు అని అంటే పెద్దిరెడ్డి గారు ఎందుకు చేయలేదండి? ఈ మధ్యలో తిరుపతి విషయంలో కూడా ఒక గేట్ పెట్టి పెద్ద గేట్ మీద చేశారు. అధికారులు ఇంట్లోనే చేశారు. ఆయన అధికారం ఉన్నారు కాబట్టి చేశాడు. ఇప్పుడు సోదరుడు మాట్లాడున్నాడు,
పెద్దిరెడ్డి గారి మీద అక్రమంగా కేసులు పెడుతున్నాడు అనేసి. అక్రమంగా ఎవరు కేసులు పెట్టలేదండి ఇక్కడ. అక్రమంగా అయితే ఎవరు కేసులు పెట్టలేదు. ఇతను చేసింది పెద్దిరెడ్డి గారు చేసిన విషయాలన్నీ కూడా ప్రజలందరూ చూసి దాన్ని నాయకులు కూడా నీట్ గా పెట్టి చేసుకుంటూ వచ్చారు. రాజేష్ గారు చెప్పండి. రాజేష్ గారు, అంటే ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏ రకమైనటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి పెద్దిరెడ్డి గారి పైన కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఇటు పెద్దిరెడ్డి కావచ్చు, మిథున్ రెడ్డి, అదేవిధంగా ద్వారకానాథ్ రెడ్డి, తర్వాత ఇందిరా, ఈ నలుగురు పైన కేసులు పెట్టారు కదా. ఇవాళ మీరు రెండు ఇటు ప్రివెన్షన్ ఆఫ్ ఒకటేమో అటవీ చట్టం కింద పెట్టడం జరిగింది, రెండోది వచ్చేసి ఏదైతే వన్యప్రాణుల చట్టం ఉందో దాని కింద కూడా పెట్టడం జరిగింది. అంటే ఫారెస్ట్ యాక్ట్ ప్లస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కేసులు అయితే పెట్టారు. ఏ రకమైనటువంటి ప్రాపర్ ఆధారాలు ఉన్నాయి? ఇప్పుడు అధికారులు రిజిస్టర్ చేశారు అని అంటే అది ఖచ్చితంగా ప్రైవేట్ ల్యాండ్ అయ్యి ఉంటేనే రిజిస్టర్ చేసి ఉండాలి అనేటువంటిది వైసీపీ నేతల యొక్క వాదన. ఆయన డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు అనేటువంటి మాట చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు. చూసుకుంటే అక్కడ ఉండే ప్రజలు కూడా ఏం చెప్తున్నారంటే, చెప్పండి. ఎక్కడ కొన్నారండి పెద్దిరెడ్డి డబ్బు పెట్టి అవసరాలతో? మీకు చిన్న విషయం చెప్పాలండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న ఒకటి ఉందన్నమాట. ఒక చీమ వెనక వెళ్తే ఆ చీమ వెనకాల అందరూ వెళ్తూ ఉంటారు అనమాట. ఆ చీమ వెనకాల అందరూ వెళ్తా ఉంటారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయం ఎవరా అంటే, ఆయన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి, భూములు ఎక్కడ ఉన్నాయి, గవర్నమెంట్ భూములు ఎక్కడ ఉన్నాయి, ఆ విధంగా వెళ్తా ఉండి వీళ్ళు కూడా అదే విధంగా వెళ్తున్నారు. 28 చిల్లర మొత్తం 30 దాకా ఆయన చేసినది చాలా ఉన్నాయి పెద్దిరెడ్డి గారు. కానీ దాన్ని మీరు కేసులు కట్టారు పట్టినారా అంటే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తాను. వాళ్ళు చేసింది అక్రమం కాబట్టి అవన్నీ కూడా చట్టం తను చూసుకుంటూ అన్నీ వెళ్తాను కాబట్టి వీళ్ళు చేసుకున్న అధికారులు ఉన్నారండి. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వీళ్ళు చేసుకున్న అధికారులు ఉన్నారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఎంతసేపు ఉన్నా కానీ కాపాడుకుంటూ వచ్చారు. కానీ అధికారులు వన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుందా అంటే వాళ్ళు బయటకు వస్తాయి. చట్టం తన పని చేసుకుంటూ వెళ్తానండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే, అయ్యా మీరు చేసిన తప్పే, చట్టం తన పని చేసుకుంటూ వెళ్తున్నాను కాబట్టి జనసేన చెప్పేది కూడా ఇప్పుడు ఒకటే అండి. చెప్పండి రాజేష్ గారు. హలో రాజేష్ గారు వినిపిస్తుంది, చెప్పండి. అదే సార్ నేను చెప్పడం అంటే, ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ప్రాపర్టీ మొత్తం ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా శిక్ష అనేది పడుతుంది. వాళ్ళందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం 100%. అది తీసుకోకుండా వదిలేదు అయితే క్వశ్చన్ అయితే లేదు. అది మందో ఇంకొకటి కాదండి. ఒక సర్వే నెంబర్ పెట్టి ఇంకో సర్వే నెంబర్ రిజిస్టర్ చేయారా అంటే ఎవరు ఇచ్చారంటే వాళ్ళకి అభ్యర్థి. ఇప్పుడు నాది ఒకటి ఉందండి ఇల్లు, నా సర్వే నెంబర్ సపోజ్ అనుకుందాం 223. ఈ సర్వే నెంబర్ పెట్టి ఒక 4-5 ఫ్లాట్లు చేసేస్తారండి. సర్వే రిజిస్టర్ ఎలా చేస్తారు? మరి రిజిస్టర్ అయింది కదా ఆ ల్యాండ్ చేశారు. లేదు రాజేష్ గారు, ఆ ల్యాండ్ అనేటువంటిది పెద్దిరెడ్డి గారి ఇంటి వ్యక్తుల పైన లేదా పెద్దిరెడ్డి గారి పేరు పైన రిజిస్టర్ అయింది అనేటువంటి మాట అంటే ఒక అడవి భూమిని వీళ్ళకి ఎలా వచ్చింది? అది గవర్నమెంట్ భూమి వీళ్ళ పేరు మీద ఫస్ట్ నుంచి ఏమన్నా వీళ్ళ పెద్దిరెడ్డి గారు వాళ్ళ నాన్న కానీ వాళ్ళు ఇంకోటి చూసుకున్నారా? ఏమన్నా ఫస్ట్ నుంచి వాళ్ళ మీద ఏమన్నా సరే పట్టా ఉందా వాళ్ళ మీద? ఒక కాగితం వాళ్ళ దగ్గర రెండు చూపించమని చెప్పండి, మేము కూడా ఒప్పుకుంటాం. ఓకే, చూద్దాం కోర్టు పరిధిలోకి వచ్చింది కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటిది. రైట్, నేను ఒకసారి మళ్ళీ లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మణ్ గారు, జనసేన నేత మాటలు విన్నారు మీరు. పెద్దిరెడ్డి గారు తప్పు చేశారు కాబట్టి చట్టం తన పంచాన్ని చేసుకుంటా పోతా ఉంది, ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్న వీళ్ళ దగ్గర అది కూడా ప్రొడ్యూస్ చేయండి అనేటువంటి మాట అంటా ఉన్నారు. మరి మీరేమంటారు? అదే చెప్తున్నా సార్, ఈ రోజున రెవెన్యూ డిపార్ట్మెంట్ కి అది ఫారెస్ట్ ల్యాండ్ అని తెలియదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా ఫారెస్ట్ ల్యాండ్ మీదకి వెళ్దాం. ఫారెస్ట్ ల్యాండ్ ఉందంటే ఖచ్చితంగా ఆ ఫారెస్ట్ ల్యాండ్ భూములు ఏవి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారే
ఇప్పుడు దేశం మొత్తం మన ఆంధ్రప్రదేశ్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు వినాలా? చిట్టి లేదా కేసులు మీరు మాట్లాడండి, మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీకు మాట్లాడడం చేత కాలేదు. మధ్యలో వచ్చి మాట్లాడతారు. రాజేష్ గారు ఒక్క నిమిషం వినాలి. రాజేష్ గారు, లక్ష్మణ్ గారు మాట్లాడిన తర్వాత అప్పుడు మీరు కౌంటర్ ఇద్దరు. ఓకే ఓకే లక్ష్మణ్ గారు నేను అనేది ఏంటంటే నిజంగానే 6 నెలల క్రితం వేసినప్పుడు 6 నెలల క్రితం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళినప్పుడు ఎందుకు ఇది చెప్పలేకపోయారు? ఓకే అవినాష్ గారు వినిపిస్తుంది. లక్ష్మణ్ గారు క్లియర్ గా ఇది మీరు చెప్తా ఉన్నా క్రిస్టల్ క్లియర్ గా ఇది కోర్టులో తెలుసుకుంటాం, కోర్టు పరిధిలో ఉంది. మా దగ్గర ఆ భూమి తాలూకు డాక్యుమెంట్స్ అన్ని కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 6 నెలల క్రితమే ఛాలెంజ్ విసిరారు. మీరు రండి తెలుసుకుందాం, కోర్టులో తెలుసుకుందారండి, నా దగ్గర ఏ ప్రూఫ్ లోనే ఏ డాక్యుమెంట్ లోనే నేను న్యాయబద్ధంగానే నేను వెళ్తాను, అక్కడ తెలుసుకుంటాను అన్నారు. ఖచ్చితంగా ఆయన కోర్టును ఆశ్రయిస్తారు. ఖచ్చితంగా అనుకున్నటువంటి డాక్యుమెంట్లు ఏవైతేనే సబ్మిట్ చేస్తారు. ఆ రంగం ముందుకెళ్తారు. ఇందులో పెద్ద జరిగేదేం లేదు. ఎందుకంటే ఆయన కొనుక్కున్నాడు, ఆయన డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమో డాక్యుమెంట్లు ఇచ్చారు కాబట్టి పెద్ద విషయం కాదండి అది. రైట్, నేను ఒక చిన్న బ్రేక్ వెళ్దాం. రాజేష్ గారు అదేవిధంగా లక్ష్మణరావు గారు ఒక 2 నిమిషాలు ఆగండి. లెట్స్ హెడ్ ఫర్ ఎ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత ఇటు ప్రభుత్వ వాదన ఏంటి, అదేవిధంగా వైసీపీ వాదన ఏంటి, రెండు వినేటువంటి ప్రయత్నం చేద్దాం. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. న్యూస్ 360. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ఒక వరం సిఏ, సిఎంఏ కోర్సులు. సిఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ, బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా. గత 6 సంవత్సరాలలో సిఏ, సిఎంఏ ఫలితాలలో 12 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్, ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. సిఏ, సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్ మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్, ఎంఈసీ చదివే విద్యార్థులకు సుమారుగా 1000 గంటలు సిఏ ఫౌండేషన్ బోధిస్తున్న విద్యా సంస్థ. ఇతర విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులను అడిగిన తరువాతే మాస్టర్ మైండ్స్ లో చేరండి. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. కామర్స్ విద్యా చరిత్రలో కని విని ఎరుగని ఫలితాలు కేవలం 6 నెలల్లో. సిఏ, సిఎంఏ కోర్సుల్లో 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. ఇంటర్మీడియట్ సిఈసి విద్యార్థులకు సిఈసితో పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధించే విద్యా సంస్థ మాస్టర్ మైండ్స్. సుమారు 600 గంటల పాటు సిఎంఏ ఫౌండేషన్ బోధన. మాస్టర్ మైండ్స్ మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసి చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచ్లు ప్రారంభం. మన వివిఐటి యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్.
అదేవిధంగా తీసుకోవాల్సిన ప్రాజెక్టులు నాగార్జున సాగర్, శ్రీశైలం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అయితే ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో చూడాల్సింది కాళేశ్వరం. తప్పకుండా మీరు ఉద్యోగంలో చేరిన తర్వాత శ్రీశైలం, నాగార్జున సాగర్ సందర్శించాలి. మోక్షగుండం విశ్వేశ్వరయ్య కట్టిన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ని సందర్శించాలి. అదే విధంగా ఈ రోజు మీరు కాళేశ్వరాన్ని కూడా సందర్శించి ఎందుకు ఇంత లోప భూయిష్టమైన ప్రాజెక్టులు నిర్మాణం జరిగింది, ఎక్కడైనా కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు. పెద్దసారి హెలికాప్టర్లో పోకుంటూ కిందికి చూసి ఇంజనీర్ గారికి చూపించారు, ఇక్కడ ఒక బ్రిడ్జ్ కట్టి, ఇక్కడ ఒకటి కట్టి, ఇక్కడ ఒకటి కట్టాలి. వారు పేపర్ మీద రాసుకున్నారు, కిందికి వచ్చారు, కాంట్రాక్టర్కి ఇచ్చారు, ఆయన కట్టిండు. ఇంత అధ్వానంగా గాల్లో నుంచి ప్రాజెక్టులను చూపించి 80,000 పుస్తకాలు చదివినా నేనే ఇంజనీర్ను, నేనే డాక్టర్ను, నేనే లాయర్ను, నేనే అని ఈరోజు నేనే దొంగనని ఆయనే చెప్పుకునే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో దాపురించినాయి. అందుకే ఇంజనీర్ల పనే చేయండి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ గా మేము మీరిచ్చే సాంకేతిక పరమైన సమాచారాన్ని ప్రాతిపదికన ప్రాజెక్టులు కట్టాలా లేదా పాలసీ డెసిషన్ మాత్రమే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ చేయాలి. ఇంజనీర్లు చేయాల్సిన పని ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రులు చెయ్యకూడదు. అట్లా చేస్తే ఏమైతుందో కాళేశ్వరం ఒక ఉదాహరణ. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆంధ్ర హాస్పిటల్స్, మన హాస్పిటల్స్. వెల్కమ్ బ్యాక్, యూర్ వాచింగ్ న్యూస్ 360. అసలు పెద్దిరెడ్డికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్స్లో ఫారెస్ట్ యాక్ట్, అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, ఈ రెండు అంటే ఏపీ ఫారెస్ట్ యాక్ట్, అదేవిధంగా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 2 కేసులు అయితే నమోదు, 6 కేసులు దాదాపు 4 పైన అనేటువంటిది ఇప్పుడు చాలా పెద్ద అంశంగా కనిపిస్తోంది. ఓవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ పెద్దిరెడ్డి అనేటువంటి అంశం కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉన్నటువంటి ఈ టైంలో ఇటు ఈ కేసులు నమోదయ్యి ఛార్జ్ షీట్ వరకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో ఎట్లా చూద్దాం. రైట్, మనతో పాటు బీజేపీ నుంచి అజయ్ బాబు గారు కూడా జాయిన్ అవుతా ఉన్నారు. అజయ్ గారు మీరు ఎట్లా చూస్తా ఉన్నారు? ఇప్పుడు అంటే పెద్దిరెడ్డి గారు ఆయన డబ్బులు పెట్టి కొనుక్కున్నారు అనేటువంటి మాట ఇటు వైఎస్ఆర్సీపీ నాయకులు చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి, మేము పేపర్లను డబ్బులు పెట్టే కొనుక్కున్నటువంటి ల్యాండ్ అనేటువంటిది వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పేటువంటి మాట. సో అజయ్ గారు మీరేమంటారు? 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో అరాచక పాలన ఎలా జరిగిందో ప్రజలందరూ గమనించినటువంటి పరిస్థితి. ఎందుకంటే 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎంత అరాచకం చేసిందో ప్రజలు భయపడి భవిష్యత్తులో ఇటువంటి పార్టీకి మనం అధికారం ఇస్తే మన ఇంటికి వచ్చి ఇంట్లో గుడ్డలు కూడా లాక్కొని పోతారు అనేటువంటి ఒక భావన ప్రజలు ఏర్పడింది. కాబట్టి ఎన్డీఏ కూటమికి 160 పైచిలుకు సీట్లు, 93% పైచిలుకు సీట్లు ఇవ్వడం జరిగింది. 11 సీట్లకు మాత్రం పరిమితం చేశారంటే ఆంధ్రప్రదేశే కాదు, ఎన్నికల చరిత్రలో ఎక్కడ కానీ ఈ విధంగా జరగలేదనేటువంటిది అందరికీ తెలిసిన విషయం. ఇకపోతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి మంత్రులు, మళ్ళీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు ఎవరు అరాచకానికి తక్కువ కాదండి. ప్రతి ఒక్కరు విచ్చలవిడిగా తమ యొక్క శాఖలను దుర్వినియోగం చేసి అరాచకానికి పాల్పడ్డారనేటువంటి దానికి నిదర్శనము పెద్దిరెడ్డి గారి యొక్క ఉదంతమే. ఎందుకంటే డబ్బులు ఇచ్చి కొననేటువంటి పరిస్థితి పెద్దిరెడ్డి లాంటి, ఎందుకంటే అటవీ శాఖ మంత్రులు ఆయన ఏం చేస్తే అది చెల్లుబాటు. ఇది పెద్దిరెడ్డి గారిదే తప్పు కాదండి, ఆయన కింద ఉన్నటువంటి అధికారులు కూడా దీనిలో పూర్తి స్థాయిలో భాగస్వామ్యం వహించి పెద్దిరెడ్డి గారు ఎంత అవినీతి చేస్తారో అధికారులు అంత అవినీతి వారు కూడా చేశారు. వాడు ఇదే శాఖలో వాళ్ళు కూడా
వాళ్ళకి కావాల్సినటువంటి భూములను మార్చుకోవడము, రెవెన్యూ రికార్డులను మార్చడము, అధికారులను మార్చుకోవడం, వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి అన్నిది అవినీతిని విశ్వవ్యాప్తమే చేసినటువంటి పరిస్థితి మనం గమనించాం. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఖచ్చితంగా ఇటువంటి అక్రమాలపైన చర్య తీసుకునేటువంటి ప్రయత్నం ప్రారంభించింది. కాబట్టి 27 ఎకరాల అటవీ భూములు అంటే అక్కడ ఉన్నటువంటి పశు పక్షాదులు కానీ, జంతువులు కానీ, వాటన్నిటికీ కూడా ఉండడానికి స్థలం లేక వాటి స్థలంలో మనం దూరి వాటిని అటు తరిమేయడం చాలా దారుణమైనటువంటి విషయము. ఇటువంటివి చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన పరిస్థితులు. ఇప్పటికే 1 సంవత్సరం ఆలస్యం చేశామనేటువంటి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికే వీరిపైన చర్య తీసుకొని ఉండాలి. చర్య భవిష్యత్తులో ఇటువంటి పనులు చేయకూడదు అనేటువంటి ఏ మంత్రికైనా, కాబోయే ఎమ్మెల్యేకైనా భవిష్యత్తులో ఇది ఒక పాఠం కావాలనేటువంటిది భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం. ఇటువంటి అక్రమార్కులను ఖచ్చితంగా అతి త్వరలో శిక్షించాలి. ప్రత్యేక 2019 నుంచి 24 వరకు జరిగినటువంటి అరాచకాలకు ప్రత్యేక కోర్టును పెడితే కూడా బాగుంటుంది అనేటువంటిది ప్రజల యొక్క అభిప్రాయం అండి. ఎందుకంటే ఒక్కరనేది కాదు, కార్పొరేటర్ దగ్గర నుంచి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే అజయ్ గారు ఇంకో మాట అందరూ వైసీపీ నేతలేమో చాలా క్లియర్ గా చెప్తా ఉన్నారు, మేము కొనుక్కున్నది ఇది, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మరి అధికారులకు తెలియదా ఇది ఫారెస్ట్ యాక్ట్ అధికారులు అనేటువంటి వాళ్ళు మనం గమనించాము. చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి డీజీపీ దగ్గర నుంచి వాళ్ళ అడుగులకు మడుగులు వస్తే వాళ్ళనే పెట్టుకున్నారు. వాళ్ళు చెప్పిన మాట సైగ చేస్తే పరిగెత్తి పని చేసేటువంటి స్థాయిలో ఉన్న డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు కూడా వాళ్ళు పెట్టుకునే పరిస్థితుల్లో అధికారులు మాత్రం ఏం చేస్తారంటే, అధికారులు తెలీదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలీదా అంటే అందరికీ అన్ని బహిరంగ రహస్యమే. వారికి తెలుసు, వారు పని చేయకపోతే ఆ స్థానంలో నుంచి వారిని తొలగిస్తారు, ఎక్కువ మాట్లాడితే కొడతారు. మనం పొంగనూరులో జరిగినటువంటి అరాచకాన్ని చూసాం. ఎన్నికలలో ఎదుటి పార్టీ అభ్యర్థులను కూడా నిలబట్టలేనటువంటి పరిస్థితుల్లో అంత అరాచకం చేసి, సాక్షాత్తు మన చంద్రబాబు నాయుడు గారు వస్తే ప్రతిపక్ష నేతగానే అక్కడ అరాచకం చేసి, దౌర్జన్యం చేసి, అల్లకల్లోలం చేసినటువంటి పరిస్థితి మనం గమనించాం. అలాంటప్పుడు అధికారులు మాత్రం ఏం చేస్తారు, పోలీసులు ఏం చేస్తారు? ఇటువంటి నాయకులు ఉన్నప్పుడు మనం నిజంగా 2019లో ఎందుకు ఎన్నుకున్నామా అని ప్రజలు సిగ్గుపడేటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని అధికారులనే కాదు, ప్రతి ఒక్కరు దీంట్లో పాలు పోసుకునేటువంటి వాళ్ళే. ఖచ్చితంగా పెద్దిరెడ్డి గారి యొక్క అక్రమాలను అతి త్వరలో బయటకు తీసి చర్య తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. రైట్, ఒక్కసారి వైసీపీ నేత దగ్గరికి వెళ్దాం. లక్ష్మణరావు గారు విన్నారు మీరు, ఇటు కూటమి నేత అయినటువంటి బీజేపీ పార్టీ నుంచి ఉన్నటువంటి స్టేట్మెంట్స్ కూడా విన్నారు. ఇప్పుడు చెప్పండి, అంటే అప్పుడు అధికారంలో ఉన్నది వాళ్ళే, వాళ్ళ హయాంలోనే ఇది జరిగింది, వాళ్ళ అధికారులే ఉండేవారు, వాళ్ళ కాళ్ళకి అడుగులకి మడుగులు ఎత్తిన వాళ్ళే అధికారులుగా ఉన్నారు. కాబట్టి ఇదంతా చేయడం చాలా ఈజీ అయింది అనేటువంటి మాట ఉంది. అందుకే ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు మార్చేసాం కదా అనేటువంటి మాట వాళ్ళు అంటా ఉన్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు గణేష్ గారు సర్వే నంబర్ మార్చాలన్నా 1Bలోకి ఎక్కించాలన్నా చాలా పెద్ద ప్రాసెస్. అంత ఆసమాస్ కాదు, అంత ఈజీగా సర్వే నంబర్లు మార్చరు ఎవరు కూడా. మామూలు ప్రభుత్వాల ప్రాసెస్ ఉందండి. వైసీపీ ప్రభుత్వంలో ప్రాసెస్ అనేటువంటి చెప్తే అదే ప్రాసెస్. ఒక్క సర్వే నంబర్ కొట్టగానే ఆ సర్వే నంబర్ ఏంటనే తెలిసింది. ఒక సర్వే నంబర్ కొట్టగానే ఆ సర్వే నంబర్ డి పట్టానా, లేకపోతే పలానా పూర్వం రాజులు ఇచ్చిన పట్టానా, బ్రిటిష్ పట్టానా, లేకపోతే ఎనామీ భూమి, లేకపోతే ఇంకో భూమా, ఆ భూమి అనే చుక్క భూమి అనేది ఆల్మోస్ట్ వాళ్ళ సర్వే నంబర్లు కొట్టగానే అన్ని డీటెయిల్స్ అన్ని బయటకు వస్తాయి. సో ఎలా మారుస్తారు? ఎలా దేనికి మార్చడానికి కారణం ఏంటి? ఎందుకు అంత ప్రోద్బలంగా 28 ఎకరాలకి సర్వే నంబర్లు మార్చి ఏ సర్వే నంబర్ ఇంక్లూడ్ చేసి అక్కడ పెట్టారు? ఎంత పెద్ద ఫ్రాడ్ అది! దానికి బాధ్యులు ఎవరు ఎగిరిపోతారు? అక్కడ స్థానిక ఎంఆర్ఓ దగ్గర నుంచి ఎంఆర్ఓ, ఆర్డీఓ, డిఆర్ఓ ఏం చేస్తా ఉన్నారు సార్? అంటే పెద్ద మీద వ్యక్తులు అంటే వీళ్ళు ఒక స్థాయి వ్యక్తుల వరకు కూడా ఆ వ్యక్తులందరూ కూడా ఒకటైపోయి ఈ సర్వే నెంబర్లు మార్చారని మీరు అంటారా? చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయ్యారు కదా, ఆయన దగ్గర అధికారం ఉంది కదా, మరి సర్వే నెంబర్లు మార్చి ఒక 1000-2000 ఎకరాలు ఆయన పేరు మీద మార్చిన పేరు ఎవరు చేస్తారు సార్? ఎందుకు చేయరండి? ఎందుకు చేయరు? సాక్షాత్తు
ఇక్కడ కేవలం ఏంటంటే సాక్షాత్తు కేవలం ఏంటంటే ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర వినండి సార్, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో అధికారులే అవినీతి చంద్రబాబు నాయుడు గారు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు సీనియర్ ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఐఏఎస్ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులే తిరుగుతున్నారు. ఈ యొక్క అక్రమాలకు పాల్పడి వాళ్ళ భాగస్వామ్యం ఉంది, ఎంత ఉంది అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుంటే వాళ్ళకి ఇప్పుడు కోర్టులకు తిరుగుకుంటా పోలీస్ స్టేషన్ తిరుగుకుంటా ఉన్నటువంటి పరిస్థితి అజయ్ గారు ఒక మాట చెప్తాను. ప్రభుత్వంలో జరిగినటువంటి అరాచకాలు. అజయ్ గారు ఒక మాట ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తున్నటువంటి మాట ప్రకారం కేవలం కేసులు పెట్టినంత మాత్రాన మేమేం తప్పుడు చేసిన వాళ్ళం కాదు కదా, మేము కోర్టులో చూసుకుంటాం, ఏ డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయాలి ఏంటి అనేటువంటిది మాకు తెలుసు, మేము డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసి మేము కోర్టులో ఫైట్ చేస్తాం కదా, ఆ మాత్రానికి మమ్మల్ని ఇలా అనడం కరెక్ట్ కాదనేటువంటి మాట వాళ్ళు అంటా ఉన్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఒకటన్నా రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఏవన్ రిజిస్టర్ ఉంటుందండి, పూర్వకాలం నుంచి వచ్చింది. దాని పెద్దిరెడ్డి గారు ఏమన్నా ప్రొడ్యూస్ చేయగలుగుతాడా? ఒకటి అడుగుదామన్నా, చేయగలుగుతాడా? చెప్పండి పోనీ. వాళ్ళు చేస్తామంటున్నారు కదా సార్, వాళ్ళు అన్ని రకాల డాక్యుమెంట్స్ మా దగ్గర మేము ప్రొడ్యూస్ చేస్తాం అనేటువంటి మాట వాళ్ళు అంటున్నారు చాలా బలంగా. చట్టం తను చేసుకెళ్తుంది కదా, ఒకవేళ అతను చేస్తున్నాడు అంటే అతని పక్కన న్యాయం న్యాయంగా జరుగుతుంది. చెప్పండి, ఇప్పుడు పెద్దిరెడ్డి గారు చేసిన మోసం కూడా మొత్తం ప్రతి ఒక్క ప్రజలకి చూస్తూనే ఉన్నాడు. రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి బాగా చక్కగా చెప్పాడు మన లక్ష్మణ్ గారు. దాంట్లో కొన్ని ఉన్నాయండి డాక్యుమెంట్స్ కూడా ఎత్తు రావాల్సినవి. ఎంతసేపు అన్న చెప్పారు, అజయ్ కన్నా ఒకటి అన్నారు, 2019 నుంచి 2024 మధ్యలో జరిగిన ఈ డాక్యుమెంట్స్ కాకుండా ఫస్ట్ ఎవరి పేరు మీద ఉందో ఆ డాక్యుమెంట్ కూడా చేయగలుగుతారంటారా లక్ష్మణ్ గారు? సమాధానం లక్ష్మణ్ గారు చెప్పాలి. లక్ష్మణ్ గారు అంటే ఆ స్థలానికి సంబంధించి మొదటి మదర్ డాక్యుమెంట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న డాక్యుమెంట్స్ అన్ని మీరు ప్రొడ్యూస్ చేయగలరా అనేటువంటిది జనసేన నాయకులు అడుగుతున్నటువంటి ప్రశ్న. అవినాష్ గారు చెప్పండి. ఏ స్థలానికైనా పుట్టుపూర్వోత్తరాలు ఉంటాయి. ఆ స్థలం ఎవరికి కేటాయించారు, ఆ స్థలం ఎవరికి అమ్మారు, ఆ స్థలం ఎవరికి అమ్మారు, ఇంకెవరికి వెళ్ళింది, అది ఖచ్చితంగా లింక్ డాక్యుమెంట్లు ఉంటాయి. ప్రతిది కూడా వాళ్ళ దగ్గర ఏ ఆధారాలతో అయితే అప్పుడు సదరు ఉన్నటువంటి ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ ఏ రకంగా అయితే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయించారో, ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారో ఆ పక్కా డాక్యుమెంట్లన్నీ కూడా రేపు కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఖచ్చితంగా ఈ కేసు అయితే నిలబడదనే విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. కేవలం ఏంటంటే ఏదో ఒక అభియోగం పెట్టాలి, వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, తీసుకురావాలి, అరెస్ట్ చేయాలి, జైల్లో పెట్టాలి, ఇబ్బంది పెట్టాలి. ఇది తప్ప కేసు అయితే నిలబడదు. ఓపెన్ ఛాలెంజ్ ఇస్తూ ఉన్నా ఎందుకు నిలబడుతుంటే పక్కా రిజిస్ట్రేషన్ అయింది, పక్కా రిజిస్ట్రేషన్. ఇది రెవెన్యూ వ్యవస్థ అంతా మీరు తప్పు పెట్టినట్టు. అంటే రెవెన్యూ వ్యవస్థ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ తప్పు పెట్టినట్టు. ఈ రోజు ఒక ఫారెస్ట్ భూమిని సర్వే నంబర్లు మార్చి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని ఎవరి మీద అభియోగం వేస్తున్నారు మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అభియోగం పంపుతూ ఉన్నారు. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ తెలుసుకుంటుంది, మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ అవినాష్ గారు ఇంకో విషయం చెప్తాను. రాజేష్ గారు ఒక్క నిమిషం, రాజేష్ గారు ఒక్క నిమిషం. డిపార్ట్మెంట్ లక్ష్మణ్ గారు సుప్రీంకోర్టులో హైకోర్టులో వాళ్ళ సాక్ష్యం ద్వారా ఆలోచిస్తారు. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం. రాజేష్ గారు లక్ష్మణ్ గారు ఇద్దరు ఒకేసారి మాట్లాడితే ఎవరి పాయింట్ వినడానికి కరెక్ట్ గా ఉండదు సార్. లక్ష్మణ్ గారు మీరు కంక్లూడ్ చేస్తే నేను ఒకసారి రాజేష్ గారి దగ్గరికి వెళ్తాను మళ్ళీ. నేను అదే చెప్తాను సార్. ఎంటైర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే డాక్యుమెంట్లు కాబట్టి
వాళ్ళు కోర్టులో రేపొద్దున వాళ్ళు నిలబడతారు, వాళ్ళు సాక్ష్యదారులుగా ఉంటారు. ఇదేమో కబ్జా చేస్తుంది. ఇప్పుడు ఒకసారి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు 27.98 ఎకరాల కబ్జా చేశారు. దానికి డాక్యుమెంట్లు లేవు, దానికి దొంగ డాక్యుమెంట్లు ఉన్నాయి, లేకపోతే డాక్యుమెంట్లు లేవు, కబ్జా చేసి ఆయన ఉంచుకున్నాడు, ఇటువంటి డాక్యుమెంట్లు లేవు అని మీరు నిరూపించారు అనుకోండి, ఎస్. అంతేగాని ఆయన దగ్గర పక్కా ఎవిడెన్స్ ప్రూఫ్ డాక్యుమెంట్లు ఉన్నాయి, పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నాన్నగారు కానీ మీ తాత ముత్తాతలు కూడా వచ్చిన ఆ కేసును మీరు లక్ష్మణ్ గారు మీరు ఆ మాట నేను తీసుకోవాలి. లక్ష్మణ్ గారు వెరీ సారీ. లక్ష్మణ్ గారు అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్స్. పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ డిప్యూటీ సీఎం గా ఆయన ఇచ్చినటువంటి ఆర్డర్స్, దానికి తదనుగుణంగా గవర్నమెంట్ అధికారులు ఒక నిమిషం వినాలి. లక్ష్మణ్ గారు ఐఎమ్ సారీ. లక్ష్మణ్ గారు ఒక నిమిషం. లక్ష్మణ్ గారు పవన్ వినాలి. లక్ష్మణ్ గారు నేను సహించను. లక్ష్మణ్ గారు ఇది కరెక్ట్ కాదు, మీకు తెలుసు. మనం పవన్ కళ్యాణ్ గారు యాజ్ అ డిప్యూటీ సీఎం గా ఆయన ఆర్డర్స్ ఇచ్చాడు, ఆయన ఇచ్చినటువంటి దాని ప్రకారంగా గవర్నమెంట్ అధికారులు కేసులు పెట్టారు, అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు నాన్నగారు వాళ్ళ తాతగారు వాళ్ళ ముత్తాత గారు ఎందుకు వచ్చారండి? ఇక్కడ ఏం ఆడుతా ఉన్నారు సార్ మీరు? డిఫెన్స్ అనేటువంటిది ఎంత పర్ఫెక్ట్ గా ఇప్పటి వరకు చేసుకొని ఇప్పుడు ఎలా లైన్ క్రాస్ మాట్లాడుతా ఉన్నారు మీరు? ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు రైట్. రాజేష్ గారు గుర్తుపెట్టుకోండి, నోటుకు వచ్చినట్టు మాట్లాడితే లక్ష్మణ్ గారు బుద్ధి చెప్పారు. గురించి చెప్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, మీరు వెనక్కి తీసుకోవాలి ఆ మాట ఖచ్చితంగా. తెలియకన్నా మీరు మాట్లాడితే కాదండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సరస్వతి వినాలా, కొంచెం ఓపికతో వినాలా. ఇదే పవన్ కళ్యాణ్ గారు సంబంధించిన సరస్వతి పవర్ గ్రిడ్స్, దానికి ల్యాండ్స్ 1850 ఎకరాలు అక్కడ గుంటూరు ఒంగోలుకు మధ్యలో ఇస్తే దాని మీద అటవీ భూములు అని చెప్పి వెళ్తే చెప్తూ ఒకటారు అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్. ఇక్కడే అటవీ భూములు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు పక్కా రిజిస్టర్ పేపర్లు నేను ఎంపీ గారు అక్కడ పవన్ కళ్యాణ్. లక్ష్మణ్ గారు వెరీ రాంగ్. లక్ష్మణ్ గారు వెరీ సారీ. లక్ష్మణ్ గారు తప్పు మాట్లాడుతా ఉన్నారు. మీరు వెనక్కి తీసుకోవాలా? మీరు మాట్లాడే ప్రతి దానికి వెనక్కి తీసుకోరు, మీరు అభియోగాలు పెట్టి దొంగ ఆరోపణలు చేయించి. లక్ష్మణ్ గారు ఒక్క మాట అడుగుతా నేను. లక్ష్మణ్ గారు చట్టాలు న్యాయాలు అనేటువంటి వాటిని మీరు నమ్ముతారా? మరి వైసీపీ పార్టీకి చట్టాలు న్యాయాలు అంటే నమ్మకం ఉందా లేదా? లక్ష్మణ్ గారు చట్టాలు న్యాయాలు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి నమ్మకం ఉందా లేదా? సార్ మాకు న్యాయస్థానం మీద గౌరవం ఉంది, మేము న్యాయస్థానంలో గౌరవం ఉంది. ఒకటే మాట నేను అడుగుతున్న ఒక్క మాటకి సమాధానం చెప్పండి. చట్టాలు న్యాయాలు అంటే గౌరవం ఉన్నప్పుడు, వాటి మీద నమ్మకం ఉన్నప్పుడు మీరు ఏమి పీకలేరు, మీరు ఏమి పొడవలేరు అనేటువంటి మాటలు ఎందుకు సార్? మేము పోతాం న్యాయంగా, మేము తప్పు చేయలేదు, మేము న్యాయంగా ధర్మంగా పోతాం. మనం తప్పు చేసినప్పుడు మాత్రం అలాంటి మాటలు మాట్లాడాలి, తప్పు చేయనప్పుడు ఎందుకు సార్? కోర్టు దృష్టిలో ఉంది. ఆగండి ఒక్క నిమిషం. ఒకటే నిమిషం లక్ష్మణ్ గారు ఒక్క మాట వినండి. లక్ష్మణ్ గారు చాలా తప్పు. ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు. మీరు అన్నారు కదా పీకలేదు పట్టలేరని, మేము కూడా అనొచ్చు అధికారంలో. రాజేష్ గారు ఒక్క నిమిషం. రాజేష్ గారు ఒక్క నిమిషం ఆగండి. రాజేష్ గారు ఒక్క నిమిషం. ఈ డిబేట్ లింక్ తీసుకెళ్ళి మీ పవన్ కళ్యాణ్ గారికి, నాగేంద్ర బాబు గారికి ఎవరికో పెట్టుకొని, మీ నాదర్ల మనోహర్ గారు పెట్టుకొని ఏం పీక్కుంటారో పీక్కోండి. లక్ష్మణ్ గారు మళ్ళీ చెప్తా ఉన్నా, చాలా తప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు కరెక్ట్ కాదు, మీరు విత్డ్రా చేసుకోవాలి. మీరు ఇలాంటి మాటలు మీ సాక్షి టీవీలో మాట్లాడుకోండి, లేదా మీకు సంబంధించిన ఇంకేదైనా ఛానల్లో మాట్లాడుకోవచ్చు, కానీ అవినాష్ జైన్గా ఉన్న చోట ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు నా డిబేట్ లో అందరికీ సరైనటువంటి రెస్పెక్ట్ ఉంటుంది, ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు మీరు ఆ మాటలు విత్డ్రా చేసుకోవాల్సిందే. లక్ష్మణ్ గారు రాజేష్ గారు ఒక నిమిషం. లక్ష్మణ్ గారు ఒకే ఒకటి చెప్తా ఉన్నా. లక్ష్మణ్ గారు ఒకటే ఒక మాట నేను చెప్తా ఉన్నా. మీరు ఆ మాటలు చాలా పబ్లిక్ గా చాలా క్లియర్ గా వెనక్కి తీసుకోవాల్సిందే.
లక్ష్మణ్ గారు మీరు చాలా క్లియర్ గా ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందో. ఎందుకు అనంటే ఇప్పటికే వైసీపీ నాయకులు అంటే చాలా జుగుప్స కలుగుతూ ఉంటుంది డిబేట్లకు పిలవాలంటే. కనీసం మినిమం కామన్ సెన్స్ రెస్పెక్ట్ అనేటువంటి ఏ లేకుండా మాట్లాడతారని ఈ మాటని మళ్ళీ మళ్ళీ మీరు ప్రూవ్ చేస్తా ఉన్నారు లక్ష్మణ్ గారు. యూ హ్యావ్ టు టేక్ బ్యాక్ వాట్ ఎవర్ ద వర్డ్స్ దట్ యు హావ్ సెడ్. మీరు లీగల్ గా కొట్లాడండి, లేదంటే ఇంకో రకంగా కొట్లాడండి, అంతే తప్ప పబ్లిక్ ప్లాట్ఫామ్ లో, అది కూడా మీడియా సంస్థల్లోకి వచ్చిన తర్వాత డిబేట్ లో కూర్చొని పీక్కుంటారా, మీరెంత, మీ తాత ఎంత, మీ ముత్తాత ఎంత అనేటువంటి మాటలు ఇది కరెక్ట్ కాదు. స్పెషల్ గా నా డిబేట్ లో ఐ విల్ నెవర్ అలో ఇట్. కరెక్టే. నేను ఏమంటా లక్ష్మణ్ గారు, రాజేష్ గారు ఒక్క నిమిషం, రాజేష్ గారు ఒక్క నిమిషం, రాజేష్ గారు నేను ఎందుకన్నానంటే వీళ్ళు అధికారంలోకి రాగానే ఎవరైతే 20-30 ఎకరాలు కొనుక్కున్నారో, 50 ఎకరాలు కొనుక్కున్నారో, 1800 ఎకరాలు ఉన్నాయో వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ ఉందా లేదా, డిపార్ట్మెంట్ ల్యాండ్ ఉందా లేదా, పవన్ కళ్యాణ్ గారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద అంత ప్రేమ ఎందుకు వచ్చింది? నేను ఒక మాట అడుగుతా లక్ష్మణ్ గారు, లక్ష్మణ్ గారు నేను ఒక మాట వినండి, లక్ష్మణ్ గారు ఒక మాట, లక్ష్మణ్ గారు ఒక మాట, లక్ష్మణ్ గారు వినండి. నేను ఒక మాట అడుగుతా. మనం తప్పు చేయనప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితేంది, నరేంద్ర మోడీ గారు అయితేంది, చంద్రబాబు నాయుడు గారు అయితేంది, లేదా ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు అయితేంది, రేవంత్ రెడ్డి గారు అయితేంది, ఎవరు మన మీద ఎన్ని ఎంక్వైరీలు వేసినా మనం తప్పు చేయనప్పుడు తప్పు చేయని వాళ్ళగానే ఉంటాం కదా. ఎన్ని ఎంక్వైరీలు అయితేంది వేసుకొనియండి సార్. మనం తప్పు చేయనప్పుడు ఎంక్వైరీలు అన్ని సామరస్యంగానే బయటకు వస్తాం కదా. మనం తప్పు చేసినప్పుడు మాత్రమే భయపడాలి. మనం తప్పు చేయనప్పుడు ఎన్ని ఎంక్వైరీలు వేసినా ఎంత క్లారిటీగా ఉంటామో అంతే క్లారిటీగా బయటకు వస్తుంది. మనం తప్పు చేయనప్పుడు చట్టం మన వైపు నిలబడుతుంది, న్యాయం ధర్మం మన వైపు నిలబడుతుంది. మనం తప్పు చేసినప్పుడు మాత్రమే కదా భయపడాలి. ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు భయపడతా ఉన్నారు అంటే ఆ 1800 ఎకరాలు, ఇప్పుడు మీరు అంటున్నటువంటి గుంటూరు దగ్గర 1800 ఎకరాలు ఏదైతే సరస్వతి పవర్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ల్యాండ్ ఉందో దాంట్లో కూడా మీరు ఏ తప్పు చేయకపోతే మీరు ఎందుకు ఇలా బయటపడతా ఉన్నారు? ఇలా ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి కూడా 27.98 ఎకరాలు. ఈ 27.98 ఎకరాల్లో కూడా మీరేం తప్పు చేయకపోతే పేపర్స్ అన్ని తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేయండి, ప్రభుత్వానికి అగెనిస్ట్ గా మీరు ఫైట్ చేయండి. మీరు తప్పు చేయనప్పుడు ఎవరు 100 కేసులు వేసుకున్నా సరే న్యాయంగా బయటకు వస్తారు సార్. నేను మాట చెప్తా ఉన్నా వినండి, నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, ఒక్కటే మాట నేను చెప్తా ఉన్నా. నేను ఒక మాట గుర్తు చేస్తా, సబ్జెక్ట్ నాట్ రిలేటెడ్ టు దిస్ ఆల్సో, బట్ ఐ రియలీ హ్యావ్ టు మెన్షన్ దిస్. ఢిల్లీలో ఒక అబ్బాయి మొలెస్ట్ చేస్తున్నాడు రోడ్డు పైన అని చెప్పేసి ఆ అబ్బాయి పైన కేసు ఎట్టింది. అతను దాదాపుగా సంవత్సరం పాటు జైల్లో ఉన్నాడు. అతను జైల్లో నుంచి బయటకు వచ్చిన 7 సంవత్సరాలకో 8 సంవత్సరాలకో క్లియర్ గా చట్టం ఏదైతే కోర్టులో ఫైట్ చేశాడో ఆ కోర్టు లెక్కల ప్రకారం అతనే తప్పు చేయలేదని చెప్పేసి అతను క్లీన్ చిట్ ఇచ్చింది. తప్పు చేయనప్పుడు శిక్ష అనుభవించిన ప్రభుత్వము ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ తప్పుకి రాంగ్ కేసు పెడితే కనుక వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. అంతే తప్ప మీరు పీక్కుంటారా పిసుక్కుంటారా అనేటువంటి మాటలు అనేటువంటిది ఈ డిబేట్లోకి వచ్చినప్పుడు చాలా కరెక్ట్ కాదు. ఎవరినైనా సరే మనం రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడాలి. మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడొద్దు. ఆ 1800 ఎకరాలైనా ఇప్పుడు 27.98 ఎకరాలైనా ఇక రేపొద్దున రాబోతున్నటువంటి దాంట్లో మీ మాజీ మంత్రులకు సంబంధించినటువంటి ఇంకే కేసులు వచ్చినా సరే తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి చాలా స్ట్రైట్ క్వశ్చన్ పెట్టుకొని సార్. ఏమైతుంది